హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు కూడా నేను వాకింగ్కి రావటం జరిగింది మా నాన్నగారితోటి. మా నాన్నగారు ఎక్కడో చాలా దూరంలో ఉన్నాడు. మరి ఈరోజు మన ఇంట్లో మనకు శత్రువులు నేను మీకు తెలియపరచబోతున్నా. ఆ శత్రువులు ఎవరంటే, మనం ₹1,00,000 పెట్టి ఏసీ కొంటాం, దానివల్ల మనకి హాని తప్పక ఆక్సిజన్ రాదు. మరి 50,000 పెట్టి మరి ఫ్రిడ్జ్ కొంటాం, దానివల్ల కూడా మనకి ఆక్సిజన్ రాదు, హాని తప్ప. మరి వాషింగ్ మిషను కొన్నాం, దానివల్ల కూడా మనకు ఉపయోగం లేదు. మిక్సీ వల్ల ఉపయోగం లేదు. వీటి వల్ల ఉపయోగం కాకపోగా ఎంతో మనకి నష్టాన్ని తీసుకొస్తుంది. మరి మనకి ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ని ఇచ్చేది ఎవరు? పచ్చని మొక్కలు, మరి చెట్లు. మరి మన దేశ జనాభా 150 కోట్లు మరి దగ్గర ఉన్నది కాబట్టి, అలాంటప్పుడు మన ఇండియాలో మరి ఎన్ని మొక్కలు కావాలి? ఒక మనిషికి ఒక చెట్టు సంవత్సరానికి సరిపడ్డ మరి ఆక్సిజన్ని ఇస్తుంది. మరి అలాంటప్పుడు మనం ఎన్ని చెట్లు నాటాలి? మరి ఎంతమంది ప్రాణవాయువు అందించాలి? ఒక్కసారి గమనించండి. మీరు పచ్చని చెట్లు పెంచితే మన మనుగడ మంచిగా కొనసాగిద్దని, ఫ్రిడ్జ్లు కూలర్లు వేయటం వల్ల మనకి హాని తప్పక మరి లాభం అంటూ ఏమీ లేదు. ఈ ఏసీ వల్ల రేడియేషను ఎక్కువగా వాతావరణంలోకి విడుదల అవటం వల్ల ఈ తుఫానులు, ఈ వర్షాలు రావటం కారణం మనకు ప్రాణ నష్టం, పంట నష్టం జరిగింది. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రశాంతమైన గాలి కోసం చెట్లను పెంచండి. బాయ్.